సో మనమంతా మంచిగా మజిల్ బిల్డ్ చేయాలి, లేదా ఫ్యాట్ లాస్ అవ్వాలి, లేదా ఇదంతా కాదు, చూడడానికి అందంగా కనిపించేలాగా ఒక మంచి ఫిజిక్ బిల్డ్ చేయాలని చెప్పి ఫస్ట్ వర్కౌట్ కి, డైట్ కి, స్లీప్ కి, వీటన్నిటికి ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. నువ్వు మైండ్ లో స్ట్రెస్ ని పెట్టుకొని నువ్వు ఎంత మంచి వర్కౌట్ చేసినా, ఎంత మంచి ఫుడ్ తిన్నా సరే ఒంటికి అయితే అస్సలు పట్టదు. ఏదో నీకు ఆ టైంకి వర్కౌట్ చేయడం వల్ల బాడీ పంపింగ్ అవుతుంది, లేదా తినడం వల్ల కడుపు నిండుతేమో గానీ నువ్వు డేలో చేసే యాక్టివిటీస్ కూడా సరిగ్గా చేయలేవు. స్ట్రెస్ అంటే కార్టిసోల్, హై స్ట్రెస్ అంటే మోర్ కార్టిసోల్. ఈ ఒక్క హార్మోన్ ని నీ బాడీలో నువ్వు డెవలప్ చేయడం వల్ల ఎన్ని అన్హెల్దీ హార్మోన్స్ డెవలప్ అయితే తెలుసా నీకు? క్రేవింగ్స్ విపరీతంగా పెరిగిపోతాయి. మనం అనుకుంటాం మనం మైండ్ ఫుల్ ఈటింగ్ తింటున్నామని, బట్ మనకి తెలియకుండానే ఎంత తింటున్నామో ఏం తింటున్నామో కూడా మనకు తెలియదు. ఈ కార్టిసోల్ లెవెల్స్ ని నువ్వు ఇంక్రీజ్ చేసుకొని ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం అది అసలు అవ్వని పని. ఈ కార్టిసోల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నీ బెల్లి చుట్టూరు ఫ్యాట్ స్టోరేజ్ ఏరియాని ఇది ఇంకా ప్రమోట్ చేస్తుంది. సో అల్టిమేట్ గా స్పాయిల్ అయ్యాయి నీ స్లీప్ అండ్ రికవరీ. సో అండ్ విపరీతంగా హంగర్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. కొన్ని పనులు పక్కన పెట్టి స్ట్రెస్ ని ఎట్లా మేనేజ్ చేయాలో ఆలోచించండి. రిలేషన్షిప్ వల్ల స్ట్రెస్ వస్తే మీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. వర్క్ ఎక్కువ ఉంటే కొంచెం సేపు పక్కన పెట్టి రెస్ట్ తీసుకోండి. జిమ్ కాకపోయినా అట్లీస్ట్ వాకింగ్ అయినా వెళ్ళండి. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ అనేది అదొక బిగ్గెస్ట్ స్ట్రెస్ రిలీఫ్. అది మంచిగా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవచ్చు. ఓవర్ కార్డియో చేయకండి. వెయిట్ లిఫ్టింగ్ అనేది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లా మనం ఫీల్ అవుతాం. అప్పుడు ఎంత ప్రౌడ్ గా ఉంటుంది మనకి. సో దాని వల్ల కూడా మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. సెల్ఫ్ కేర్ కి మించిన స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంకోటి ఉండదు. అల్టిమేట్ గా ఏం చెప్తానంటే, నీ ఫిట్నెస్ గోల్ ఏదైనా సరే మైండ్ ని కామ్ చేసుకొని బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకో. సో అది అలాగో తెలియాలంటే నీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన అకౌంట్ ఫాలో చేయి చెప్తా.